గారు మనకి అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర గారు, ప్రస్తుత పరిస్థితిని ఎలా చూడాలి? నిజంగానే కేంద్ర ప్రభుత్వం అంటున్నట్టుగా అంతా కంట్రోల్లోనే ఉందా, లేకపోతే రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నట్టు సంక్షోభం తీసుకువెళ్తోందా? ఇప్పుడు జనవరి 2021లో సగటున విద్యుత్ ప్లాంట్ల వద్ద ఉన్నటువంటి బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపోయేవి. ఇవాళ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి డేటా ప్రకారము సగటున 4 రోజులకు సరిపోయే నిల్వలు కూడా లేవు. ఒక 16 విద్యుత్ కేంద్రాల్లోనైతే ఒక్క రోజుకు సరిపోయే నిల్వలు కూడా లేవు. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ చెప్తున్నటువంటి లెక్కలు. అందువల్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నది అనేది నిజం. దాన్ని మన సంక్షోభం అంటామా అనమా తర్వాత సంగతి. బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఇది ఎందుకుంది? దీనికి కారణాలని లోతుగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. 2016లో మన దేశంలో బొగ్గు సమృద్ధిగా ఉండడమే కాకుండా బంగ్లాదేశ్కు బొగ్గు ఎగుమతి చేయాలని ఆలోచించాం మనం. అంటే బొగ్గు ఎగుమతి చేయాలని ఆలోచించిన స్థాయి నుంచి బొగ్గు కొరత ఉండే స్థాయికి మనం ఎందుకు పడిపోయాం కేవలం 5 ఏళ్లలో? దీనికి కారణాలు ఉండాలి కదా. ఏంటి కారణాలు అంటే, మొదటి కారణము 2016-17 మధ్య కాలంలో భారతదేశంలో 80% బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్కు ఫుల్ టైం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించలేదు. ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ కూడా కోల్ ఇండియా సబ్సిడరీస్ కొన్నింటికి ఫుల్ టైం చైర్మన్ అండ్ ఎండీ లేడు. ఇప్పుడు భారత్ కోకింగ్ కోల్కు చైర్మన్ అండ్ ఎండీ లేడు. నార్త్ ఇండియన్ కోల్ ఫీల్డ్స్ యూపీలో ఉంటుంది, మహానది కోల్ ఫీల్డ్స్ ఒడిస్సాలో ఉంటుంది. ఇద్దరికి ఒకరే ఇన్ఛార్జ్ ఉంటారు. అందువల్ల చైర్మన్ అండ్ ఎండీలనే నియమించకపోతే ఆ కోల్ మైన్స్ ఏ రకంగా ప్రొడక్షన్ ప్లానింగ్ చేయగలుగుతుంది, ఏ రకంగా ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయగలుగుతుంది? సో ఇదే కాకుండా చైర్మన్ డైరెక్టర్ కాదు, అనేక బొగ్గు గనుల్లో టెక్నికల్ డైరెక్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఒక ప్రీమియర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కోల్ ఇండియాను కావాలనే కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్న అనుమానం రాదా? మరి ఎందుకు చైర్మన్ అండ్ ఎండీలను డైరెక్టర్ నియమించరు? ఇది మొదటిది. ఇక రెండవది మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను చెప్పేది కాదు, కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ ఇతను ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ది వైర్ కరణ్ తాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. ఏంటంటే, కోల్ ఇండియాకి సంబంధించిన మేనేజర్లను బొగ్గు గనులు తవ్వడం పైన పర్యవేక్షించడం మానేయించి స్వచ్ఛ భారత్కు డిప్యుటేషన్ మీద పంపించారు. వాళ్ళు టాయిలెట్లు తవ్వడాన్ని పర్యవేక్షించారు. అంటే బొగ్గు గనులు తవ్వడాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులతో కేంద్ర ప్రభుత్వం టాయిలెట్ల నిర్మాణాన్ని పర్యవేక్షింపజేశారు. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? స్వచ్ఛ భారత్ అవసరమే, కానీ కోల్ ఇండియా మేనేజర్లు చేయాల్సిన పనదేనా? ఇది ఎవరు చెప్తున్నారు? కోల్ ఇండియాకు 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ ఆయన పుస్తకం రాశాడు, ది ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంటరీ. అందులో ఆయన ఒక చాప్టర్ ఉంది, ద షిట్ మ్యాటర్స్ అని. ఈ చాప్టర్లో రాశాడు ఈ వివరాలని. ఆయన క్యాబినెట్ సెక్రటేరియట్లో మీటింగ్ జరిగితే కోల్ ఇండియా అధికారులను మీరు టాయిలెట్ల నిర్మాణానికి డిప్యుటేషన్ చేయకూడదు, ఎందుకంటే కోల్ ప్లానింగ్ అనేది 5 ఏళ్ల ముందు చేయాల్సి ఉంటుంది అని చెప్పినా వినలేదట. చివరికి ఆయన ఆ పుస్తకంలో అంటాడు జోకింగ్గా, కోల్ ఇండియా ట్యాగ్ లైన్ మార్చాలి, కోల్ ఇండియా ట్యాగ్ లైన్ టు సెటప్ టాయిలెట్స్ వి ఆల్సో ప్రొడ్యూస్ కోల్ అని రాయాలి అన్నాడు ఆయన. అంటే టాయిలెట్లను నిర్మిస్తాం, బొగ్గు కూడా తవ్వుతాం అని రాయాలన్నారు. సో ఇది రెండవ సమస్య. అంటే మీరు కోల్ ఇండియాలో హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులను నిర్వీర్యం చేసి కోల్ ఇండియా ప్రొడక్షన్ దెబ్బతీశారు. ఫలితం ఏంటి? ఈ 2 పరిణామాల వల్ల, ఈ 2 కాదు ఇంకా పరిణామాలు చెప్తాను. మూడో పరిణామం ఏంటంటే, కోల్ ఇండియాకు 2016లో 35,000 నగదు నిల్వలుండే. ఇవాళ అది 10,000 కోట్లకు పడిపోయింది. ఎందుకు మరి 35,000 కోట్ల నగదు నిల్వలు 10,000 కోట్లకు పడిపోయింది అంటే, కోల్ ఇండియా దగ్గర ఉన్నటువంటి నగదు నిల్వల్ని ఏ రకంగానైతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇండియా దగ్గర నగదు నిల్వలు కేంద్రం తీసేసుకుందో, కోల్ ఇండియా దగ్గర నగదు నిల్వల్ని డివిడెండ్ రూపంలో ఇతర రూపాల్లో కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కోసం తీసేసుకుంది. అంటే బొగ్గు గనుల ఉత్పత్తి పైన ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని కాస్త కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వటానికి
తరలించింది. ఇక నాలుగవది బొగ్గు గనుల ఉత్పత్తి పైన పెట్టాల్సిన పెట్టుబడి కోసం ఉపయోగించాల్సిన నిధులను కాస్త ఎరువుల కంపెనీలను ఎరువుల ఉత్పత్తికి పెట్టుబడికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఇది నాలుగో కారణం. ఈ 4 కారణాలు వల్ల ఏం జరిగింది? 2014లో 494 మిలియన్ టన్నుల కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తే 2018 వరకు ఇది 600 మిలియన్ టన్నులకు పెరిగింది. కానీ 2018 నుంచి గత 3 ఏళ్లుగా 600 మిలియన్ టన్నుల దగ్గర కోల్ ఇండియా ప్రొడక్షన్ స్టాగ్నేట్ అయింది. ఈ పనులన్నీ చేసిన అంటే కోల్ ఇండియాను బలహీనపరిచే పనులు చేయడం వల్ల. ఇక ఐదవది కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ఇతర ప్రైవేట్ ప్లేయర్లు కూడా 20% ఉత్పత్తి చేస్తారు. కానీ ఈ బొగ్గును ఎవరు తీసుకోవాలి? జెన్కోలు తీసుకోవాలి. కానీ జరుగుతున్నది ఏంటి? జెన్కోలు డిస్కామ్లు జెన్కోలకు అప్పుపడ్డారు. ఎంత అప్పుపడ్డారు? ఈరోజు డిస్కామ్లు జెన్కోలకు చెల్లించాల్సిన డ్యూస్ దాదాపు 1,00,000 కోట్లు. దీంతో జెన్కోస్ కోల్ ఇండియా లాంటి విద్యుత్ బొగ్గు గనులకు చెల్లించాల్సిన డ్యూస్ 21,000 కోట్లు. ఈ డ్యూస్ సరైన సమయానికి చెల్లించకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తిదారులు బొగ్గు సప్లై చేయడం లేదు ఈ విద్యుత్ కేంద్రాలకు. ఇవాళ డిస్కామ్ల టోటల్ అప్పు 6 లక్షల కోట్లు. ఇక ఆరవది కేంద్ర స్థాయిలో ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ రంగంలోను బొగ్గు గనుల ఏర్పాటుకు మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే ఒక బొగ్గు గని ఏర్పాటు కావాలంటే బొగ్గు బ్లాక్స్ ఎలకేట్ అయిన తర్వాత అటవీ క్లియరెన్స్లు, అలాగే పర్యావరణ క్లియరెన్స్లు, భూసేకరణ, ఇలాంటి చాలా పనులు ఉంటాయి. ఈ పనుల్ని మానిటర్ చేయడానికి కోల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంటుంది, మానిటరింగ్ గ్రూప్ అని. ఇది దాదాపు 4-5 ఏళ్లుగా ఈ కోల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, డీఫంక్ట్ చేసింది. ఇది కూడా నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వంలో కోల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ స్వరూప్ చెప్పినటువంటి మాటలు. ఇక ఏడవది మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇది ప్రైవేట్ కోల్ ప్లాంట్లు ఉన్నాయి, వీళ్లకు కోల్ ఎలకేట్ చేశారు. కానీ వాళ్ళు ప్రొడక్షన్ చేయకుండా దాని మీద కూర్చొని ఉన్నారు. ఎందుకున్నారంటే ఆ రోజుల్లో విదేశాల్లో బొగ్గు ఇంపోర్టెడ్ కోల్ చీప్ ఉండే. సో దేశంలో కోల్ బ్లాక్లు కేటాయింపు జరిగినా కూడా ఈ ప్రైవేట్ క్యాప్టివ్ కోల్ మైన్స్ వాళ్ళు కోల్ ఉత్పత్తి చేయకుండా విదేశాల నుంచి చౌకగా వస్తుంది కదా అని బొగ్గు దిగుమతి చేసుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే విదేశీ బొగ్గు గణనీయంగా పెరిగింది. 2020 ఆగస్టులో $50 పర్ టన్ ఉన్నది కాస్త ఇవాళ $180 to $200 పర్ టన్ అయింది. ఇప్పుడు ఏమంటున్నారు, మేము విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోలేము, దిగుమతి చేసుకుంటే ధర పెరిగిపోతుంది అని చెప్పి టాటా ముంద్రా వారైతే ఇంపోర్టెడ్ కోల్ పైన ఆధారపడిన విద్యుత్ కేంద్రము కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అంటే మీకు బొగ్గు గనులు కేటాయించినప్పుడేమో మీకు దేశీయంగా బొగ్గు ఉత్పత్తి చేయడం కన్నా దిగుమతులు చౌకగా ఉంటాయి కనుక మీరు కోల్ ఇంపోర్ట్ చేసుకొని పవర్ ప్రొడ్యూస్ చేశారు. ఇలా కోల్ రేటు పెరిగింది కదా, ఇంపోర్టెడ్ కోల్ కనుక మేము విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేము అంటున్నారు. మరి ఇప్పటికిప్పుడు ప్రొడక్షన్ చేయాలంటే సాధ్యం కాదు కోల్ మైనింగ్. మరి ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లు ప్రైవేట్ బొగ్గు గనులు కేటాయించినా కూడా ప్రైవేట్ వారు ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు? ఇప్పుడు యూపీఐఎంలో ఎన్డీఏఎంలో కూడా ప్రైవేట్ వారికి బొగ్గు గనులు కేటాయించారు. కానీ ఇప్పటికీ కోల్ ఇండియానే 80% ఆఫ్ ద ప్రొడక్షన్ ఎందుకు చేస్తోంది? అందువల్ల ఇది కాక 8వది మీకు ఇన్వెంటరీస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే విద్యుత్ కేంద్రాలు కనీసము 22 రోజుల స్టాక్స్ మెయింటైన్ చేయాలి. 22 రోజులకు అవసరమైంది అంటే 15 days to 30 days మధ్యలో మెయింటైన్ చేయాలి, సగటున 22 days. కానీ ఇవాళ 4 రోజులకు సరిపోయే బొగ్గు స్టాక్స్ కూడా లేవు. ఎందుకు లేవు? కారణం ఏంటంటే ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి అంటే బొగ్గు కొని పెట్టుకోవాలి. అది ఆ ఖర్చు పెట్టడానికి సిద్ధపడని విద్యుత్ ఉత్పత్తిదారులు బొగ్గు నిల్వలు పెట్టుకోలేదు. బొగ్గు నిల్వలు పెట్టుకోకపోవడం వల్ల ఇవాళ ఈ క్రైసిస్ ఏర్పడింది. సో అందువల్ల ఈ కారణాలన్నీ ఏం తెలుపుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం టోటల్ గా కావాలని లేదా వాళ్ళ అసమర్థత వల్ల పాలసీ పెరాలసిస్ వల్ల ఇవాళ కంప్లీట్ గా ఈ మిస్మేనేజ్మెంట్ చేశారు కోల్ రంగాన్ని. సో కోల్ రంగంలో చేసిన మిస్మేనేజ్మెంట్ వల్లనే 2016లో బంగ్లాదేశ్ కు బొగ్గు ఎగుమతి చేయాలనుకున్న భారతదేశం కాస్త ఇలా బొగ్గు లేక బొగ్గు కొరతతో విద్యుత్ కోతల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఒక ముందు చూపు లేదు, ఒక దార్శనికత లేదు,
ప్రణాళిక లేదు, ప్రణాళికాతంగా ఎత్తే నీతి ఆయోగ్ను పెట్టుకున్నాం. సో అందువల్ల బొగ్గు రంగంలో ప్రభుత్వ విధానాల వైఫల్యమే ఈ కొరత కారణం, ఈ సంక్షోభానికి కారణం కాదా? ఎస్, ఇప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది? అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ బొగ్గు సంక్షోభానికి, విద్యుత్ కొరతకు ఏ విధంగా కారణమయ్యాయి అని చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు మన దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో మనకు అవసరమైనటువంటి బొగ్గులో 30% మేరకు మనం దిగుమతులపైన ఆధారపడతాం. 70% మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా విదేశాల నుంచి వచ్చే దిగుమతి చేసుకునే బొగ్గు ఖరీదుగా మారినప్పుడు ఆ మేరకు దేశీయ బొగ్గు గనుల్లో ప్రొడక్షన్ పెంచుకుంటాం. ఇది మనం చేసే పని. సో అందువల్ల అంతర్జాతీయ కారణాలు 30% ఆఫ్ ద ప్రాబ్లంకే కారణమవుతుంది. ఆ మాటకైతే 30% కూడా కాదు. ఎందుకంటే ఇంపోర్టెడ్ కోల్ కాస్ట్లీ అయినప్పుడు ఆటోమేటిక్గా మన దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంచుకుంటాం. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక కోల్ డిపాజిట్స్ ఉన్న 4వ దేశం భారతదేశం. 4th లార్జెస్ట్ కోల్ డిపాజిట్స్ ఇన్ ఇండియా. మనం అయినా కూడా బొగ్గు దిగుమతి చేసుకోమని అనడం లేదు. అందువల్ల ఇది అంతర్జాతీయ కారణాలు కాదు, ఇది దేశీయ కారణాల వల్ల జరిగిన అసమర్థత వల్ల జరుగుతున్న సమస్య. కానీ కేంద్ర ప్రభుత్వం అసమర్థత లేదు, ఇమీడియట్ గా చేయాలి, కొన్ని లాంగ్ టర్మ్ లో చేయాలి. ఎస్, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అసమర్థత లేదు, పరిస్థితి చేయి దాటిపోలేదు అని చెప్తోంది. రాబోయే 2-3 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లోనో మొత్తం అంత సమస్య సర్దుమణిగే అవకాశం ఉంటుందని చెప్తోంది. చెప్పండి సార్. చేయి దాటిపోయిందని నేను అనడం లేదు, చేయి దాటిపోయిందని నేనేం అనడం లేదు, సమస్య ఉందని కూడా నేను చెప్పలేదు. అస్సాంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది సమస్య ఉందని. మరి బీజేపీ ప్రభుత్వం అస్సాంలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన నమ్మద్దంటే నేను ఏం చేయాలి? బీజేపీ ప్రభుత్వం అనేది నమ్ముతా కదా నేను. ఎందుకంటే హేమంత్ బిశ్వా శర్మ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రభుత్వం కదా అది. సో ఆయన నమ్ముతాం కదా, సో ఆయన నమ్మకుండా ఉండలేం కదా. సో అందువల్ల ఇది సమస్య ఉంది అనేది నిజం. దీనికి పరిష్కారం ఏంటంటే ఇమీడియట్ గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్ లో ఏం చేయాలి, మీడియం టర్మ్ లో ఏం చేయాలి. ఇమీడియట్ గా ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు సగటున బొగ్గు కొరత ఉంది, కానీ కొన్ని బొగ్గు కేంద్రాల్లో బొగ్గు ఉండే అవకాశం ఉంది, ఉత్పత్తి చేసే స్కోప్ ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఇప్పుడు క్యాప్టివ్ ప్రైవేట్ మైన్స్ ఉంటాయి. క్యాప్టివ్ ప్రైవేట్ మైన్స్ అంటే ఏంటంటే ఒక పరిశ్రమ తమ అవసరాల కొరకే బొగ్గు ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర బొగ్గు తీయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి అవసరమైతే ఆ బొగ్గును ఆ కొరత ఉన్న ప్రాంతాలకు తరలించాలి. తరలించేటప్పుడు వాళ్ళు ఇతరులకు అమ్మకూడదన్న నిబంధన ఉంటుంది కనుక అమ్మడం కాకుండా మీరు ఇప్పుడైతే మీ దగ్గర ఉన్న సర్ప్లస్ బొగ్గు ఇవ్వండి, తర్వాత కోల్ ఇండియా వాటిని తిరిగి మళ్ళీ మీకు బొగ్గు వాపస్ ఇస్తుంది. ఇంగ్లీష్ లో రిప్లెనిష్ అంటారు. సో ఇదొక పద్ధతి. అంటే ఉన్న దగ్గర ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి తక్కువ ఉన్న దగ్గరికి పంపించడం. రెండోది ఏంటి అంటే ప్రతి విద్యుత్ కేంద్రము ఇక నుంచైనా ఖచ్చితంగా కనీసం 22 రోజుల పాటు అవసరమైన బొగ్గు నిలువల్ని పెట్టుకోవడం. ఎందుకంటే బొగ్గు సరఫరాలో ఇబ్బందులు రావచ్చు, బొగ్గు ఉత్పత్తిలో ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే ఇది బొగ్గు ఉన్న ఉత్పత్తి చేసే కేంద్రం పక్కనే థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండదు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటి అంటే ఇమీడియట్ గా డ్యూస్. ఇప్పుడు బొగ్గు గనులకు డ్యూస్ అంటే కొన్న బొగ్గుకు డబ్బులు చెల్లించకపోతే విద్యుత్ కేంద్రాలు ఎలా బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు బొగ్గు సరఫరా చేస్తాయి? అందువల్ల ఈ డ్యూస్ ను క్లియర్ చేయాలి. ఇప్పటికీ 21,000 కోట్ల డ్యూస్ ఉన్నాయి. ఇది మూడో సమస్య. ఎందుకంటే ఇక 4వ సమస్య లాంగ్ టర్మ్ లో ఏంటంటే ఈ విద్యుత్ విషయంలో క్లారిటీ ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే 2019లో మన డిస్కామ్లు విద్యుత్తు పైన పెడుతున్న ఖర్చులో 70% మాత్రమే వినియోగదారు నుంచి వస్తుంది. సో ఈ 30% గ్యాప్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే విద్యుత్తును కాస్ట్లీ చేస్తే మొత్తం దెబ్బతింటుంది ఎకానమీ. సో ప్రభుత్వం అన్నా సబ్సిడీ ఇవ్వాలి. సో అది ప్రభుత్వంలో స్పష్టత ఉండాలి. ఎంత ధరకు విద్యుత్తు డిస్కామ్లు కొనాలి, జెన్కోలు ఎంత ధరకు బొగ్గు అమ్మాలి, ఈ క్లారిటీ బొగ్గు రంగంలో స్పష్టత ఉండాలి. 5వది ఏంటంటే కోల్ ఇండియా దగ్గర ఇప్పటికైనా ఇంకొక 10,000 కోట్లు మిగిలే ఉన్నాయి. అంటే 35,000 కోట్లలో 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన ఖర్చులకు తీసుకుంటే మిగతా 10,000 కోట్లైనా ఇప్పటికి ఇమీడియట్ గా బొగ్గు ఉత్పత్తిని ఎక్స్పాండ్ చేస్తానికి దీన్ని వినియోగించాలి.
సో ఈ బొగ్గు ఉత్పత్తిని విస్తరించడానికి, ఎందుకంటే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, విస్తరించడానికి వీటిని ఉపయోగించాలి. సమస్య ఏంటంటే బొగ్గు గనులు ప్రైవేట్ వారికి ఇస్తే పరిష్కారం అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వ విధానం. కానీ అనుభవం ఏం చెప్తుంది, ప్రైవేట్ వారికి ఇచ్చినా కూడా వాళ్ళు బొగ్గు ఉత్పత్తి చేయకుండా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నారు. అంటే విదేశీ బొగ్గు చీప్ ఉన్నప్పుడు ఇవాళ విదేశీ బొగ్గు ఖరీదు వెనక చేతులు ఎత్తేస్తున్నారు. ఇక అనిల్ అంబానీ లాంటి వాళ్ళు బొగ్గు బ్లాకులు కొనుక్కొని అలాగే దాచుకొని రేట్ ఎక్కువ వచ్చినాక అమ్ముకున్నారు. ఆయన స్పెక్ట్రమ్ అట్లా అమ్ముకున్నాడు, కోల్ అట్లా అమ్ముకున్నాడు. ప్రైవేట్ వారికి కేటాయించినప్పుడు నాగేశ్వర గారు అలా బొగ్గు గన్లు కేటాయించినప్పుడు బొగ్గు ఉత్పత్తి చేయకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇలాంటి పరిస్థితుల్లో చేతులెత్తేసిన సందర్భాల్లో ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలి కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ వారికి బొగ్గు ఇచ్చిన నువ్వు గన్నులు బొగ్గు బ్లాక్లు ఇచ్చావు, అలాంటప్పుడు వాళ్ళ నుంచి బొగ్గు బ్లాక్లు రిటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది, సింగరేణి కాలరీస్ కు బొగ్గు బ్లాక్లు ఇవ్వమంటే ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తమ మిత్రులైన ప్రైవేట్ వారికి బొగ్గు గన్నులు ఇచ్చింది. ఇది అన్యాయం కదా. మీరు బొగ్గు గన్నులు ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు 4 రెట్లు పెరిగింది. మన సింగరేణి కాలరీ 4 రెట్లు పెంచిందా? మన కోల్ ఇండియా 4 రెట్లు పెంచిందా? అంటే మీరు ఇదే ప్రైవేట్ రంగంలో ఉండుంటే మన విద్యుత్ అవసరాలకు ఇస్తారా? 4 రెట్లు ఎక్కువ వస్తుంది కనుక అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంటారు కదా. అందువల్ల బొగ్గు బ్లాక్లు ఎవరికి ఇవ్వాలి? మొదలు బొగ్గు బ్లాక్లు మన దేశ ప్రజల అవసరాలు తీర్చే విద్యుత్ కొరకు ఉపయోగించాలి, ప్రైవేట్ వారి లాభాల కొరకు కాదు కదా. అందువల్ల బొగ్గు విధానంలో ఉన్న స్పష్టత అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇలా సింగరేణి అడుగుతుంటే బ్లాక్లు ఇవ్వకపోవడం ఏంటి? తెలంగాణ గడ్డపైన ఉన్న భూమిని తీసుకెళ్లి ప్రైవేట్ వారికి అప్పచెప్పడం ఏంటి? ఒక ఉదాహరణ చెప్తున్నా నేను. సో ఈ పని చేయకూడదు. సో అందువల్ల బొగ్గు రంగంలో ఇప్పటికీ కూడా మనం బొగ్గు పైన ఆధారపడడం అనేది సాధ్యం కాదు, డెఫినెట్ గా సాధ్యం కాదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 52% కోల్ బేస్డ్ థర్మల్ పవర్. కానీ మన దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తులో 72% బొగ్గుతో ఉత్పత్తి చేస్తున్నాం. ఇది వాతావరణ మార్పు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల బొగ్గు ఏతర శిలాదేతర ఇంధన వనరులపైన కేంద్రీకరించాలి. అది పవన విద్యుత్ కావచ్చు, సౌర విద్యుత్ కావచ్చు, జల విద్యుత్ కావచ్చు. అయితే సమస్య ఏంటంటే ఇది ప్రతి సందర్భంలో సౌర విద్యుత్ దొరకదు నీకు. ఇప్పుడు వర్షాకాలంలో సౌర విద్యుత్ కదా, వర్షాకాలంలో జల విద్యుత్. అందువల్ల ఈ ఇంటగ్రేటెడ్ పవర్ ప్లానింగ్ ఉండాలి.